మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము సావకయుండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము సావకయుండినట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా నుండును. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? అత్యంత పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ గల దేవుడు అండి. ఆయన సన్నిధానంలో నిలవాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలండి. అక్కడ యాజకులు ఇచ్చినటువంటి అత్యంత పరిశుద్ధమైన కట్టడండి. ఇది తరతరం వరకు కూడా అక్కడ ఉండవలసిందే. ఆయన సన్నిధిలో నిలవాలంటే, మనం ఆయన సన్నిధికి చేరాలంటే, సమీపించాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది క్రియ ఏమిటంటే, ఇత్తడి బలిపీఠం యొద్ద ఉన్నటువంటి గంగాళముని యొద్ద మనం మన పాదములను చేతులను శుభ్రపరుచుకుని ఆయన సమీపించేవారమునే ఉండాలండి. ఇత్తడి అంటే తీర్పు అండి. మన గంగాళంలో నీరు అంటే, నీరంటే వాక్యంలో మనం దినదినము కూడా శుద్ధి చేసుకునేవారమునే ఇంకా వివరంగా చూస్తే ఇంకా ముందుకు వెళితే మనకు కనపడుతుంది. అదేవిధంగా 38వ అధ్యాయంలో 8వ వచనం చూడడం పక్కనే, అతడు ప్రత్యక్షపు గుడారం యొద్ద ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని పీటను ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు సేనిన పేనిన సన్న నార తెర ఉండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభములు పంక్తులు వాటి పెండి పెద్దలను ఇవన్నీ కూడాను దేవుని మందిరంలో ఉన్నటువంటి అవన్నీ కూడా నిర్మాణాలండి. అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఇంకా ముందుకు 40 అధ్యాయంలో 30వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠముకు మధ్యన గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేకును అహరోనుకును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సమీపించాలంటే మొట్టమొదటి చేయవలసిన పని మనం శుద్ధి చేసుకునేవారు. ఎందుకంటే దేవుడు ఎవరైనా అత్యంత పరిశుద్ధుడండి. ఆయన సన్నిధానంలో మనం నిలవాలంటే పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండేవారిని ఉండాలండి. ఎందుకంటే ఇది ఒక యాజకులకు ఇచ్చినటువంటి అన్నీ కూడా కట్టడి నిబంధనలండి. అందుకంటే మరి అందరూ యాజకులే కదా అనుకోవచ్చు. అందరూ యాజకులేనండి. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది చూడండి. 5వ మొదటి అధ్యాయంలోను ఆరో వచనం చదువు. మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను
విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘరూరుడై వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు మనల్ని ఏ విధంగా దేవునికి సమర్పించారండి? ఒక రాజ్యముగాను యాజకులుగాను ఆయన మనల్ని చేశారండి. తన పరిశుద్ధ రక్తము చేత మనం శుద్ధి చేసి దేవునికి మనల్ని అర్పించారండి. కేవలం మనం ఇప్పుడు ఎవరో మనం యాజకులమని ఖచ్చితంగానండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించి స్తుతించవలసిన బాధ్యత ఉందండి. మరి దేవుని సమీపించాలంటే ఖచ్చితంగా మనం ఏ విధంగా సమీపించాలి? పరిశుద్ధంగానండి. ఎందుకంటే ఆయన ఎవరైనా అత్యంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ఏముంటాయంటే బలిపీఠము. ఆ బలిపీఠము ఖచ్చితంగా ఎవరిదంటే లోక పాపము మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అండి. ఆ గొర్రెపిల్ల యొక్క బలిపీఠం దగ్గర అదేవిధంగా అక్కడ ఒక ఇత్తడి గంగాళాన్ని కూడా సిద్ధపరచాలండి. అదేవిధంగాను ఆ గంగాళంలో నీరు ఉండాలి. ఆ నీరు అంటే ఏమిటి? దేవుని వాక్యం అండి. ఆ వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కూడా శుద్ధి చేస్తుందండి. అందుకోసం దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఒక మార్గం అండి. ఇంకా దాని గురించి పాత నిబంధనలో ఉంటుంది, జకర్యా గ్రంథంలో ఉంటుంది చూడమ్మా. ఆ మాటల గురించి 13వ అధ్యాయంలో మొదటి వచనం. మొదటి వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. అదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుంచి నేను వాటిని కొట్టివేసి. ఇక్కడ దేవుడు మనకి ఏం సిద్ధపరిచారైనా? ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంత వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ ఓట ఎక్కడి నుంచి వస్తుంది? బలిపీఠంలోంచండి. ఆ బలిపీఠం మీద బలి అయినటువంటి లోకపాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆయన బలిపీఠం మీద బలి అయినటువంటి ఆ బలి రక్తము అక్కడ ఊట కింద ఉంటుందండి. ఆ ఊటలో మనం మునిగేవారునే ఉండాలి. అది ఖచ్చితంగానే దేవుని మందిరంలో జరుగుతుందండి. ఆ క్రియ జరుగుతుంది. ఎందుకంటే మన అందరం ఎవరు? అపవిత్రపరచబడిన అపవిత్రంలోనే ఉన్నామండి, పాపంలోనే ఉన్నాం, దోషంలోనే ఉన్నాం. ఎవరో కూడా దేవుని సమీపించలేరు. ఏ విధంగా కూడా మనం దేవుని సమీపించడానికి ఎవరికి సాధ్యం కాదండి. ఎందుకంటే దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులుగా యుండుడి అని దేవుడే సెలవు ఇచ్చారండి. మరి ఆయన సన్నిధి చేరాలంటే అసాధ్యం. అక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఆ యొక్క బలిపీఠము అత్యంత పరిశుద్ధమైన ప్రదేశము, అదేవిధంగా పరిశుద్ధ ప్రదేశము, అదేవిధంగాను ఆవరణము, ద్వారము ఉంటుందండి. కేవలం మనం ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం? ఆవరణంలోకి వెళ్తాము, పరిశుద్ధ స్థలంలో ఉన్న బలిపీఠం దగ్గర మనం అర్పణలు ఇచ్చుకుంటామండి. కానీ అత్యంత పరిశుద్ధమైన బలిపీఠం దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. ఆ సన్నిధికి ఎవరు వెళ్ళలేరు. కేవలం ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు మాత్రమే ఆ సన్నిధికి వెళ్ళాలి. ఆ మార్గంలోకి అండి. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ బలిపీఠం మీద సింధించిన రక్తంతోనూ ముందు శుద్ధి చేసుకోవాలండి. అక్కడికి వెళ్ళేది ఎవరికి? సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే. కానీ ఆవరణంలోకి రావాలంటే మొట్టమొదటి మనం ద్వారబంధముకి పక్కన అక్కడ మందిర ద్వారబంధానికి ఆవరణలో మధ్యన ఉండిచినట్టు ఆ యొక్క నీరు ఉంచబడిన గంగాళంలోనూ ఉన్న నీటితోనూ శుద్ధి చేసుకుని మొదటి బలిపీఠం దగ్గరికి రావాల్సిన వారమే ఉంటామండి. అది దేవుడు మనకు నిర్ణయించినటువంటి కట్టడి. అందుకే మనకి ఏం కావాలి? అక్కడ ఉన్న గంగాళంలో నీరుతో కడుక్కోవాలి. అదేవిధంగా అక్కడ బలిపీఠం మీద వచ్చినటువంటి క్రీస్తు రక్తము చేత మనం శుద్ధి చేసుకునే వారమే ఉండాలి. అది నిత్యము ఉన్నటువంటి ఒక ఊట అండి. ఆ యొక్క ఊటలో మనకి ఏం కలుగుతుంది? పాపము నుంచి
ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఆ ఓట ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు బలిపీఠంలోంచండి. ఆ బలిపీఠంలో ఉన్న ఓట ద్వారా మనం శుద్ధి చేసుకునేవారునే ఉండాలండి. అది నిత్యం జరగవచ్చినప్పుడు కట్టడే. అందుకే మనం పరిశుద్ధులుగా మారాలంటే దేవుని బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యం అండి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నప్పుడు మనం గుమ్మమ్మ దగ్గరే మనం సిద్ధపడి అక్కడ ఉంచినటువంటి నీరు ద్వారా శుద్ధి చేసుకుని మనం కాళ్ళు పాదములు కడుక్కుని చేతులు కడుక్కుని దేవుని సమీపించి ఆరాధించేవారునే ఉండాలి. మరి కాళ్ళు చేతులు ఎందుకు కడుక్కోవాలి అంటే మన క్రియలను శుద్ధి చేసుకునేవారునే ఉండే. ఎందుకంటే మన క్రియలు ఎలాగుంటాయి లోకంలోనూ, ఆలోచనలో కానీ తలంపుల్లో కానీ, అదేవిధంగా మన క్రియల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ, పాపములు చేయటానికి పరిగెత్తున్న మన పాదముల క్రియల వల్ల కానీ, చేతుల వల్ల కానీ, ఏ విధంగా అయినా సరే, ఏ దోషమైనా సరే మనలో ఉన్నదో ఆ దోషం వల్ల వచ్చే పాపము ఖచ్చితంగాను మళ్ళీ అపరిశుద్ధులు చేస్తుందండి. కాబట్టి మనం దేవుని సమీపించడానికి అసాధ్యం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరు ముట్టుకున్నా సరే అక్కడ మరణం అయిపోతారండి. ఎవరు ముట్టుకోవడానికి అవకాశం లేదు. అని సన్నిధికి రావడానికి అవకాశం లేదండి. ఇప్పుడు ఆ సన్నిధికి రావాలంటే ఖచ్చితంగా ఒక బలి కావాలి. దానికి సాదృశ్యమే అక్కడ దేవుడు ఇచ్చారండి. అదే ఆ బలిపీఠమే కరుణా బలిపీఠం అండి. అది ఎత్తడో చెయ్యాలి. ఆ యొక్క బలిపీఠం పక్కన ఉన్నటువంటి ఎత్తడితో చేసినట్టు గంగాళం ఉంటుంది. ఆ గంగాళంలోనూ దేవుని నీరు ఉంటుంది. అందుకే దేవుని మందిరంలో ఏముంటుంది? క్రీస్తు బలిపీఠము. అదేవిధంగాను క్రీస్తు వాక్యం అయినట్టు గంగాళం అంటే ఆయన దేహం అండి. ఆయన దేహంలోంచి వచ్చినటువంటి వాక్యమైన నీరు చేత మనం శుద్ధి చేసుకునేవారునే ఉండాలండి. ఇది అంతరంగంలోనూ నిత్యం జరగవలసినటువంటి క్రియ. ఈ క్రియలో మనం పాల్గొని తీసుకోలేదనుకోండి మన పాపము అలాగే మనలోనే నిత్యము కూడా నిలవై ఉంటుంది. పాపం పరిపక్వం అవుతే ఏమవుతుందండి? పాపం పరిపక్వమయ్యి మరణమును కన్నును. అందుకే నిత్యం మనం ఉండవలసింది ఏమిటి? దేవుని సన్నిధానంలో పాప పరిహారం అండి. అది కేవలం ఎవరి ద్వారా వస్తుంది? మొట్టమొదటి బలిపీఠం మీద దేవుడు బలి అయినటువంటి బలిపీఠం మీద నుంచి వస్తుంది, ఆ ఓటలోంచి వస్తుంది. ఆ తర్వాత ఆయన వాక్యమైన నీరులోంచి శుద్ధి చేసుకునేవారునే ఉండాలి. ఇది నిత్యం మనలో జరగవలసినటువంటి క్రియ అండి. అందుకే మనం ఎవరికి లోబడాలండి? దేవుని సన్నిధానానికి లోబడాలండి. సన్నిధానానికి లోబడి దేవుడిచ్చిన మార్గంలోనే దేవుడిని సమీపించేవారునే ఉండాలి. ఎవరో కూడా తమ అత్యుత్సాహంతోనూ దేవునికి విరుద్ధంగాను దేవుని సమీపించడానికి ప్రయత్నం చేస్తే అతడు సమాజంలోంచి కొట్టివేయబడతాడండి. అంటే దేవుని రాజ్యానికి అక్కడ వారసుడు కాదు. దేవుడిచ్చిన మార్గంలోనే మనం వెళ్ళాలి. ఇంకా ముందుకెళ్తే నిర్గమాకాండం 47 చూడము. 40వ అధ్యాయం 7వ వచనం. మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణము నిలబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తొలగింపవలెను. ఎందుకంటే అక్కడ ఎక్కడ పెట్టాలి? బంగాళం ఆవరణ మధ్యనండి. అంటే ఇక ఆవరణం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు అందరు కూర్చున్న చోటే ఆవరణం అండి. ఈ ఆవరణకు ఉన్నటువంటి ప్రధాన ద్వారమే క్రీస్తు. ఆయన బలిపీఠమే, అంటే కలవరశిల మీద బలి అయినటువంటి బలిపీఠమే ఇక్కడ బలిపీఠం అండి. ఈ బలిపీఠం మీద ఆయన బలి ఉంటుంది. ఇక్కడి నుంచి రక్త ఓటగా ఉంటుందండి. ఇందులోకి రావాలి, ఈ ఓటు దగ్గర రావాలంటే ఖచ్చితంగా మనం గంగాళంలో ఉన్నటువంటి నీటి ద్వారా శుద్ధి చేసుకుని క్రీస్తు రక్తము ద్వారా మనం కడుగుకునేవారునే ఉండాలి. వాక్య శుద్ధి ఉండాలి,
దేవుని యొక్క ఆయన యొక్క రక్తంతో శుద్ధి చేసుకునేవారునే ఉండాలి. అందుకే వాక్యము కావాలి, అలాగే క్రీస్తు రక్తము కూడా మనకి కావాలండి. ఇది మార్గం అండి. దేవుని సమీపించాలంటే ఇది మార్గం. ఈ మార్గం కాకుండా వేరే మార్గంలోనూ ఎవరు కూడా సమీపించడానికి ప్రయత్నం చేస్తే వారు ఖచ్చితంగా దేవుని తీర్పుకి లోను కావాల్సి వస్తుందండి. ఒకసారి మనం యోహాను సువార్త 19వ అధ్యాయం చూడము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 17వ వచనం నుంచి వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును సోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానిని గోల్గొత్తా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరి మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజు నజరేయుడైన యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన కనుక యూదులు అనేకులు దాన్ని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లుగా వ్రాయము, కానీ యూదులు రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతు చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేదో వ్రాసిస్తున్నా నేను అదే బలిపీఠమండి. ఎందుకంటే గోల్గొత్తాలో వేసే సిలువే మనకి ప్రధానమైనటువంటి బలిపీఠం అండి, క్రీస్తు బలిపీఠం అండి. ఆ బలిపీఠం ఎక్కడున్నది? దేవుని సన్నిధానంలో. అది దేవుడు నిర్ణయించాడు. ముందుగానే నిర్ణయించి ఒక మందసం ఏర్పాటు చేసి మందసములోను క్రీస్తు బలిపీఠాన్ని సిద్ధం చేసి ఆ మందసములో ఒక ఆవరణం నిర్మించి ఆవరణంలోనే ఒక వాక్యమైనటువంటి నీరు నింపబడటానికి అక్కడ క్రీస్తు యొక్క గంగాళము అంటే ఆయన శరీరమైన గంగాళము అక్కడ సిద్ధపరిచి అందులో నీరు నింపి ఆ నీటి ద్వారా ఆవరణలోకి వచ్చేవారు అందరూ కూడా శుద్ధి చేసుకునేవారిని ఉండాలి. ఈ బలిపీఠమే పవిత్రమైంది. లోక పాపములన్నింటినీ మోసుకుపోయినటువంటి దానికోసం బలి అయినటువంటి ఆ యొక్క బలిపీఠం అండి. ఆయన ఒక బలిపీఠంగా వచ్చారు ఆయన. ఆ బలిపీఠం మీద ఏమి ఉన్నది? అక్కడ క్రీస్తు రక్తం అండి. ఆ రక్తం ఎక్కడ ఉన్నది? నిత్యము కూడా అందులోంచి పారుతూనే ఉన్నది. 2000 సంవత్సరాల పూర్వం వేసిన బలి అప్పటి నుంచి క్రీస్తు రెండో రాకడ వచ్చే వరకు కూడా అందులోంచి ఏమొస్తుందండి? ఊట కారుతూనే ఉంటుంది. ఆ స్థలంలోంచి ఏమొస్తున్నాయండి అమ్మా? ఆ స్థలంలోంచి ఏమొస్తున్నాయమ్మా? ఇందా వాక్యం తీయండి అక్కడ. ఓట అండి. అంటే ఓట 2 రకాలు ఉంటుందండి. ఒకటి రక్తము, అదేవిధంగా రెండోది నీళ్ల ఓట. మరి ప్రభువు సిలువ వేయబడినప్పుడు అక్కడ ఆయన చనిపోయారో లేదో నిర్ధారించుకోవడానికి పక్కలోంచి ఒక బల్లెంతో పోటు పొడిచారు. ఆ పోటు పొడిచినప్పుడు ఆ బల్లెపు పోటు తిన్నప్పుడు ఆయనలోంచి ఏమి కారిందండి అమ్మా? నీరు కారిందా, రక్తం కారిందా? నీరండి. అసలు చనిపోయిన వారిలోంచి ఏమీ నీరు కానీ రక్తం కానీ కారదండి. కానీ ప్రభులోంచి ఏం కారింది? నీరు కారిందండి. ఆయన నీళ్ళ ద్వారా వచ్చారు, రక్తం ద్వారా వచ్చారు. నీరంటే వాక్యము, రక్తము అంటే క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం అండి. ఈ రెండిట్ల ద్వారానే మన కోసం ఆయన అనుగ్రహించబడ్డారు. ఆ బలిపీఠం మీద ఏముంటుంది? పరిశుద్ధ నీరు అనే పరిశుద్ధాత్మ ఉంటుంది. అదేవిధంగాను క్రీస్తు రక్తము అనేది కూడా ఉంటుంది. అలాగే అదేవిధంగాను దేవుని వాక్యం అని గంగాళం అంటే క్రీస్తులోంచి వచ్చినటువంటి వాక్యము కూడా ఉంటుందండి. కానీ వాక్యం ఎందులోంచి వస్తుంది? ఆ వాక్యం ఎందులో నిల్వ చేయబడిందండి?
అమ్మా ఖచ్చితంగా అక్కడ అక్కడ గంగాళం. గంగాళం అంటే క్రీస్తు దేహం అని అర్థం అండి. అది ఇది దేంతో చేశారేమో దాన్ని? ఇత్తడి. అంటే ఆయన తీర్పు, ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలోంచి వచ్చింది వాక్యం అండి. ఆ వాక్యంలో దోషము లేదండి, పాపము లేదు, దోషము లేదు. కాబట్టి అది పరిశుద్ధమైన వాక్యము, ఉన్నతమైన మంచి వాక్యము. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని శుద్ధి చేస్తుందండి. అందుకే మందిరంలో ఎప్పుడు కూడాను మనం ఆదలాపంగా ఎలా పడితే అలా వండుకోండి. అక్కడ ఏమేమి ఉన్నాయి చూశారు కదండి. ఇప్పుడు ద్వారబంధం అంటే క్రీస్తు, ఈ ద్వారబంధానికి ఆవరణమయ్య ఉన్నటువంటి గంగాళము అంటే గంగాళం అంటే క్రీస్తు దేహము, అందులో ఉన్నటువంటి నీరు. అదేవిధంగా ఈ బలిపీఠం మీద ఉన్నది క్రీస్తు బలి అయినటువంటి స్థలము. కాబట్టి అక్కడ ఏమున్నది? క్రీస్తు రక్తపు ఊట ఉన్నది. అదేవిధంగా నీరు యొక్క ఉన్న స్థలము ఉందండి. ఇవన్నీ దేని సూచిస్తున్నాయి? క్రీస్తు శరీరాన్ని అండి. కాబట్టి దేవుని సన్నిధానంలో మనకి ఏమున్నది? ఇప్పుడు క్రీస్తు శరీరం అండి. అందుకే దేవాలయం అంటే క్రీస్తు అండి. క్రీస్తుకి చెందిన సమస్తము కూడా అందులోనే దేవుడు సిద్ధం చేశారండి. ఇదే మన పరలోకానికి వెళ్తానికి ద్వారబంధం అండి. ఈ ద్వారబంధం తప్ప ఇంకొక ద్వారబంధం అనేది పరలోక రాజ్యానికి లేదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అందుకే మందిరం అనేది చాలా పవిత్రమైందండి. అది పరలోకానికి తీసుకెళ్ళేటువంటి ఒక ద్వారబంధము. దానికనగా మనం నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఇంకో మనకు ఒక మార్గం లేదు. అందుకే సామెతల్లో మాట ఉంటుంది చూడండి, 8వ అధ్యాయంలో 34వ వచనం నుంచి 36 వరకును, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులండి? అమ్మా అంటే ప్రతి రోజునమ్మా అనుదినమును నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించెదరు. అంటే ఈ మార్గం కాక మనం ఇంకో మార్గాన్ని కనుక ఎన్నుకుంటే, ఈ మార్గాన్ని కనుక మనం ఇష్టపడకపోతే మనకి వెళ్ళవలసిన మార్గం ఎక్కడండి? 2 ద్వారాలు ఉంటాయండి. మరణ ద్వారము, పరలోక ద్వారం అండి. ఏ ద్వారంలో వెళ్ళాలి అమ్మా? ఇందుకే మనం ఏ ద్వారంలోకి వెళ్ళాలండి? దేవుని సన్నిధానమే పరలోక ద్వారం అండి. దేవుని సన్నిధానమే క్రీస్తు. దేవుని సన్నిధానమే క్రీస్తు బలిపీఠం. దేవుని సన్నిధానంలోనే క్రీస్తు యొక్క శరీరమైన గంగాళంలో ఉన్న నీరు ద్వారా మనం శుద్ధి చేసుకునే స్థలం అండి. మనం పరిశుద్ధపరచబడేది ఎక్కడ? దేవుని సన్నిధానంలోనండి. అక్కడ తప్ప మరొక చోట ఎక్కడ కూడా పరిశుద్ధపరచబడతాం అనేది అసాధ్యం. ఇది దేవుడు నిర్ణయించారండి. అందుకే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకని ఇచ్చారు ఆయన ఈ మార్గాన్ని? దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాను. ఎందుకంటే మనందరూ ఏ స్థితిలో ఉన్నామండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారమే. నేను కడుక్కోక్కర్లేదు అంటాం లేదండి. అందరికీ కూడా ఆ గంగాళం ద్వారా కడుక్కోవాలి, పరిశుద్ధ రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాల్సిందేనండి. కానీ ఎక్కడి నుంచి రావాలి? ద్వారబంధంలోంచి అండి. అంటే ద్వారబంధం అంటే ఎవరు? క్రీస్తు అండి. క్రీస్తుని కాదని మరొక్క దాని ద్వారా ప్రవేశించేవాడు దొంగయు దోసుకునేవాడునని అక్కడ ఖచ్చితంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది కదండి.
చదవండి అమ్మా. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున అమ్మా ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. గొర్రెల దొడ్డి అంటే దేవుని సన్నిధానం అండి ఇది. ఆయన మేపే గొర్రెలు మనం. ఎందుకు మన కాపరి ఎవరు? ఆ మాట 23 కీర్తనలో ఉంటుంది కదండి. యెహోవా నా కాపరి, నాకు లేమియు లేదండి. మనల్ని కాసే కాపరి ఆయనే, ఈ దొడ్డి ఆయనదే. ఇందులోంచి ఎక్కడి నుంచి రావాలి? గొర్రెల దొడ్డిలో ద్వారమున కాక మరొక్క దాని ద్వారా ప్రవహించేవాడు దొంగయు దోచుకునేవాడును అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారానే రావాలండి. క్రీస్తు ద్వారానే మనం ప్రవేశించాలి. ఆయన మీద విశ్వాసంతోనే రావాలి. ఆయన ద్వారానే వచ్చి ఆయన ఇవ్వబోయే ప్రతి దాన్ని పొందుకునేవారుని ఉండాలి. కానీ మరొక్క దాని ద్వారా ప్రవేశిస్తే అంటే మరొకదంటే ఏమిటి? ఆయన పరిశుద్ధత అక్కర్లేదు, ఆయన రక్తం అక్కర్లేదు, ఆయన వాక్యం అక్కర్లేదు, కానీ ఆయన ఇచ్చేవి మాత్రం మనకు కావాలి. ఇటువంటి మనస్తత్వం ఉంటే దొంగయ్యను దోసుకునేవాడును అవుతాడు. ఎందుకంటే క్రీస్తు మన ఈ లోకాన్ని ఎందుకు వచ్చారండి ఆయన? కానీ ఖచ్చితంగా మన పాపం పరిహరించడానికి, మన దోషాలు పరిహరించడానికి, మన అపరాధాలను తీసివేయటానికి ఆయనే బలి అయ్యి ఒక బలిపీఠంగా ఇక్కడ మారి ఆయన రక్తం ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఒక ఊటగా చేసి ఆయన ద్వారా వచ్చే వాక్యం ఆయన శరీరాన్ని అక్కడ దున్నబడి అది ఒక గంగాళంగా చేసి అందులో నీటు అంటే దేవుని వాక్యాన్ని నింపి దానిలోకి వచ్చే వారిని శుద్ధి చేయడానికి దేవుడిచ్చేటువంటి మార్గం అండి. కానీ అవన్నీ మన పక్కన పెట్టి కేవలం ఇక్కడ లోకంలో ఉన్న అవసరాల కోసమే దేవునిలో ప్రవేశిస్తారు ప్రయత్నం చేస్తే దాన్ని దేవుడు ఎలా చూస్తాడండి? దొంగయును దోచుకున్నవాడును అవుతాడండి. ఎప్పుడు కూడా మనం ఎక్కడ కనిపెట్టుకోవాలి? దేవుని మందిర ద్వారముల యొద్ద అనినిత్యము నా మందిర ద్వారముల యొద్ద కనిపెట్టుకున్నవాడు ధన్యుడండి. దేవుని యొక్క బలిపీఠం కనిపెట్టుకోవాలి. ఆయన వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఉండాలి. క్రీస్తు రక్తం చేతమని ఎప్పుడు కూడా ఆ నదిలో మునుగుతున్న వారునే ఉండాలండి. పరిశుద్ధ రక్తం చేత మునుగబడుతూ ఉన్నవారు ఉంటే కనిపెట్టుకున్నవాడు ధన్యుడండి. ఆయన బలిపీఠం దగ్గర కనిపెట్టుకున్నవాడు ఇప్పుడు ధన్యుడు అవుతాడండి. కానీ ఆయన కాదనుకున్నాం అనుకోండి, కానీ అప్పుడు ఆ ద్వారం కాక మరొక ద్వారం ఉన్నది. ఆ ద్వారమే మరణ ద్వారం అండి. వెళ్తే పరలోక ద్వారము, లేకపోతే మరణ ద్వారం అండి. 2 మార్గాలే. ఏ మార్గంలోకి వెళ్ళాలి మనం? ఇంకా ముందుగా ఎఫెసీయులు 5:2 చూడమ్మా. తీసిన వెంటనే చదవాలమ్మా. క్రీస్తు యేసు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొని. బలి ఎక్కడ ఇస్తారండి? మొట్టమొదటి దేవుడు సిద్ధపరిచిన బలిపీఠం మీద క్రీస్తు బలి అండి. అది మన సాదృశ్యం. అది అర్పణ. మొట్టమొదటి విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు? ఆయనే చేస్తున్నారండి. అర్పణ, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించడం, విజ్ఞాపన చేయటం, ఇవన్నీ అర్పణలోకి వస్తాయండి. ఈ అర్పణలన్నీ ఎవరు ఇస్తున్నారు? అన్నీ ఆయనే ఇస్తున్నారండి. ఆయనే మనకు మాదిరి. మరి మనం అర్పించే అర్పణలు ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడ చేసే మన అర్పణలు దేవాలయం అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలోను అక్కడికి దేవుని సన్నిధానానికి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలన్నీ కూడా పాత్రలుగాను మార్చబడి అక్కడికి ఎక్కి వెళతాయి. అంటే ధూపం. ఆ ధూపం ఎలాగుంటుంది? పరిమళ సువాసనగా. అందుకే ఎప్పుడు కూడా ప్రార్థనలు ఎలాగ ఉండాలండి? దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి, దేవుని ఘనపరిచే విధంగా ఉండాలి. స్తుతి అయినా, ప్రార్థన అయినా, ఆరాధన అయినా సరే పరిమళ సువాసన రావాలండి. అది దేవుడు ఇచ్చాడు మనకి, అది నిర్ణయించారండి. అంతేకాని దేవుని మందిరాల్లో ఎప్పుడూ కూడా మన ఇష్టానుసారంగా ప్రార్థనలు చేయటం కానీ, మన ఇష్టానుసారంగా అర్పణలు అర్పించడం కానీ,
బలిపీఠంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కానీ, దేవుని సన్నిధానంలో ప్రవేశించేప్పుడు కూడా మనం జాగ్రత్త కలిగిన వారినే ఉండాలి. ఎందుకంటే ఈ మార్గం మనకి పరిశుద్ధ మార్గంగా దేవుడు మనకి ఇచ్చారండి. ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలండి. దీనికి దేవుని నమ్మని వాడితో సంబంధం లేదండి. ఎప్పుడు కూడా ఈ మార్గంలోకి దేవుని నమ్మని వారికి సంబంధం లేదండి. నమ్ముకున్న వారే, క్రీస్తులోంచి వచ్చే వారికే ఈ మార్గం సంబంధం అండి. అందుకే ఇది ఇరుకు మార్గము. ఇది ఎప్పుడు కూడా కనుదృష్టికి ఎలా కనపడుతుందండి? సంకుచితమైనటువంటి మార్గం అండి. అందరికి కనపడదు, కొద్దిమందికి కనపడుతుంది. కానీ కనపడిన వారు ఏం చేసుకుంటారు? సద్వినియోగం చేసుకుంటారు. ఆ మార్గంలోకి లోకానికి సంబంధించి అన్నీ తీసుకురావడానికి అవకాశం ఉందండి? లేదండి. క్రీస్తుని మాత్రమే సేవించటానికి అది ఆ ద్వారబంధంలో ప్రవేశించి ఆ బలిపీఠం ద్వారాను ఆయన శరీరమైన గంగాళం ద్వారాను శుద్ధి చేసుకుని దేవునికి మన అర్పణలు అర్పించుకునే వారమే ఉండాలి. పరిమళ సువాసన కింద, ఒక బలి కింద ఆయన మన కోసం తన్ను తాను అర్పించుకొనెను. ఇది దేవుడు మనకి ఇచ్చిన మార్గం అండి, మాదిరి. అందుకే ఎప్పుడు కూడా అర్పణ, బలి ఎప్పుడు కూడాను దేవుని మహిమపరచడానికే ఉండాలండి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి. ఇంకా ముందుకెళ్తే ఇది ఎబ్రీ పత్రికల్లో 9:14 చూడమ్మా. తొమ్మిది 14. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షికి శుద్ధి ఎక్కడ జరుగుతుందండి? క్రీస్తు రక్తము. ఆ రక్తం ఎక్కడ ఉన్నది? దేవుని సన్నిధానంలో బలిపీఠం మీదండి. అది మన మనస్సాక్షికి శుద్ధి చేస్తుందండి. కానీ ఆ మాట ఇరిమే గ్రంథంలో ఉంటుంది చూడండి. మన హృదయము అన్నిటికన్నా మోసకరమైన ఘోరమైనటువంటి వ్యాధి కలిగేది. దాన్ని గ్రహించేవారు ఎవరండి? ఎందుకంటే మనం దానికన్నా వెంటనే గ్రహించుకున్నామనుకోండి, వెంటనే వచ్చి అక్కడే మనం శుద్ధి చేసుకుంటామండి. క్రీస్తు బలిపీఠం దగ్గరే. ఈ బలిపీఠం ఉన్నటువంటి ఆ నదిలో, కరుణా నది, ఆ నదిలో మనం మునిగి మన అంతరంగాన్ని ముందు శుద్ధి చేసుకుని పవిత్రపరుచుకుంటామండి. ఎప్పుడు మనస్సాక్షి కలిగిన అపవిత్రత అంతనే కూడా శుద్ధి చేసేది క్రీస్తు బలిపీఠం అని. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగాను మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. మీరు పాడతారు, కరుణ అనేది పాడతారు చూడండి. పొర్లి పొర్లి, అది బలిపీఠం అండి. క్రీస్తు రక్తం ఉన్నటువంటి బలిపీఠం అండి. ఆ బలిపీఠం గురించి రాయబడిన పాట అండి అది. ఎప్పుడు పొర్లి పొర్లి పారుసున్నది కరుణా నది. కల్వారీలో యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా సిలువ జ్ఞానంలో ఏ పాటలు పాడాలండి? ఏవో పాటలు తీసుకొచ్చు అవి పాడేస్తాం, కానీ ఆత్మీయంగా బలపరిచే పాటలు ఎప్పుడు కూడా బలిపీఠం అనేది చాలా పవిత్రమండి. ఆ బలిని జ్ఞాపకం చేసుకునే వారునే ఉండాలండి. ఇంకా ముంచదు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన సాక్ష్యమును గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. పాత నిబంధన ద్వారా వచ్చిన శాపములకు, అపరాధాలకి, దోషములకి, ప్రతి దానికి పరిష్కారం ఎక్కడుందండి? కొత్త నిబంధనకి. అంటే దేవుడు మనకి ఇచ్చిన నిబంధన కొత్త నిబంధన. కొత్త నిబంధనే క్రీస్తు బలిపీఠం అండి. ఇది మనకి అంతరంగ శుద్ధి చేస్తుంది, హృదయ శుద్ధి చేస్తుంది, వాక్యం ద్వారా శుద్ధి చేస్తుందండి. ఈ క్రీస్తు రక్తం ద్వారా పాప పరిహారం చేస్తుంది. ఇవన్నీ దొరికే స్థలం ఎక్కడ? దేవుని సన్నిధానం అండి.
ఇంకా ముందుకెళ్తే 10వ అధ్యాయం చూడం పక్కన అక్కనిస్తాం. ఈ అధ్యాయంలో 4వ వచనం కూడా చదువు. 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయడం అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చారో చూడండి. అంతకుముందు దేవుడు ఇచ్చింది ఏమిటి? మీరు వెళ్ళి పాపం చేసినోడల్లో ఒక బలి ఇవ్వండి అని దేవుడు చెప్పాడు. కానీ అది ఆ బలి వాళ్ళకి ఉపయోగపడతలేదండి. పాపం చేయటం బలి ఇవ్వటం, పాపం చేయటం బలి ఇవ్వటం అదొక అలవాటు అయిపోయింది. భయం పోయిందండి. పాపం చేశారా వెన్నీళ్ళు బలి ఇచ్చేస్తున్నారు అంతే అండి. వాళ్ళు మార్పు కనపడతలేదండి. అలాగే అదొక అలవాటుగా చేసుకున్నారు. దానివల్ల ఉపయోగం లేదని ఆయనే కాబట్టి ఆయన పాపములు తీసివేయటం అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినట్లు ఇలాగూ చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను మీకు ఇష్టమైనవి కావు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అర్పణలన్నీ కూడా ఎలాగున్నాయండి? పూర్ణ బలులను ఎలాగున్నాయి? అది ఒక అలవాటు చేసుకున్నారండి. పాపంలోంచి బయటికి రావడంలో ప్రయత్నం చేయటం లేదండి. పాపం చేయటం బలి ఇవ్వటం, పాపం చేయటం బలి ఇవ్వటం. కానీ అందులో మార్పు కనపడలేదు. మనం కూడా చూడండి, పొరపాటు చేయటం ప్రార్థన చేయటం, మళ్ళీ అదే పొరపాటు చేయటం మళ్ళీ ప్రార్థన చేయటం. అలా చేస్తే అందువల్ల మనకు ఉపయోగం ఉంటుందండి. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? దేనికోసం ప్రభు సిలువ వేయబడ్డారో ఆ పాపాన్ని మన సిలువ వేసేసి మనలోంచి పూర్తిగా తొలగించుకునే వారునే ఉండాలి. అప్పుడు మనం చేసిన ప్రార్థనకి విలువ ఉంటుందండి. కానీ దాన్ని ఒక అలవాటు చేసుకుంటే పాపం చేయటం ప్రార్థన చేసుకోవటం, మళ్ళీ పాపం చేయటం మళ్ళీ ప్రార్థన చేయటం, అదే వాళ్ళు కూడా అలాగే చేసుకున్నారండి. పాపం చేయటం బలి ఇవ్వటం, మళ్ళీ పాపం చేయటం మళ్ళీ బలి ఇవ్వటం. ఇది ఒక అలవాటు కింద మారిపోయింది. అలవాటు కింద మారిపోయి కడకు వచ్చేటప్పటికి ఇది దీనివల్ల ఉపయోగం లేదండి. ఇది పరిస్థితి. అందుకే ఆయన రావాల్సి వచ్చిందండి. అందుకే ఆయన అంటున్నారు చూడండి, నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ మొట్టమొదటి గ్రంథపు చుట్టలోను ఆయన శర్మాన్ని వస్త్రంగాను దేవుడు ధరింపజేశారండి. మన పాపాలు కప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అదే ఆయన చెప్తున్నారండి. నువ్వు రాయించిన ప్రకారం గ్రంథపు చుట్టలు అంటే ఈ యొక్క పరిశుద్ధ వాక్యం అండి. అందులో మొట్టమొదటి దేవుడు ఇచ్చిన వాగ్దానం మన పాపములు ఆయన కప్పాలి. అందుకే ఆయన ఒక బలి అవ్వాలి. ఆ బలి అర్పణ కింద ఆయన వచ్చారు. ఆ యొక్క బలి ఎక్కడ అయ్యింది? ఆ రోజుల్లో అయిన బలి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి కలవరి యొక్క ఈ బలిపీఠం అండి. ఈ బలిపీఠం మీద బలిలో ఏమున్నది? ఆ బలిలో కాచే రక్తము ఇక్కడ ఓట కింద ఉందండి. ఆయన శరీరంలో ఏమున్నది? ఎందుకంటే ఆయన బళ్ళు పోటు పొడిస్తే ఏమొచ్చిందండి? నీరు వచ్చింది. ఆయన శరీరం అనే దేహం అనేటువంటి గంగాళంలోంచి నీరుతో నింపబడుతుందండి. మరి దేవుని సేవించడానికి వచ్చినది ఏం చేయాలి? ఆ నీళ్లతో శుద్ధి చేసుకుని ఈ యొక్క బలిపీఠం దగ్గర ఆయన రక్తంలో ములిగి ఆయన సేవించి ఆరాధించేవారునే ఉండాలండి. ఇది నిత్య కట్టడండి. అప్పుడైతేనే మనం యెహోవా యొద్దకి మనం చేరేవారిగా ఉంటామండి. ఆ విధంగా తప్ప రెండు విధంగానూ యెహోవా యొద్దకు చేరితే చెయ్యి వేసిన వాడు వేసినట్లుగానే వెంటనే మరణం అవుతాడు. అయాలు తెలుసు కదండి. దేవుని మందసాన్ని తీసుకువెళ్తాను దావీదు వెళ్ళినప్పుడు దేవుడిచ్చిన మార్గంలో కాకుండా వేరే కొత్త బండిని తయారు చేసి ఆ బండి మీద ఆయన మందసాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రాయి ఎక్కినప్పుడు ఆ యొక్క బండి తిరగబడిపోతుంటే ఆ మందసం పడిపోతుందని ఉజ్జయ వాళ్ళు చెయ్యి పెట్టి మందసాన్ని పట్టుకున్నవాడు ఏమయ్యాడండి? అక్కడే పడి చచ్చిపోయాడు. అంటే దేవుడిని అపరిశుద్ధుడు ముట్టుకోవడం చాలా పాపం అండి, అసాధ్యం. ముట్టుకున్నవాడు ఏమవుతాడండి? వెంటనే మరణిస్తాడు. అలా మరణించకుండా ఉండాలంటే ఈ మార్గం క్రీస్తు అనే బలిపీఠం దగ్గర మనం శుద్ధి చేసుకుని
వాక్యంలో శుద్ధి చేసుకుని ఆయన సమీపించేవారమనే ఉండాలండి. అందుకే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇచ్చిన మార్గం అండి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఇంకా ముందు 8వ వచనం కూడా చదవము. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టం లేదనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుచున్నవి. దేవుని వాక్యం కొట్టివేయబడదండి, క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? క్రీస్తునే హృదయంలో తీసుకుని ఆయన ద్వారా మనం సమీపించి మన హృదయంలోనే ఆయన రక్తం ద్వారా మనం కడగబడేవారునే, శుద్ధి చేసుకునేవారునే. వాక్యం అన్నిటికన్నా ముందు ప్రాముఖ్యమే. మొట్టమొదటి ఏమిటి? వాక్యం లేకుండా దేవుని సన్నిధిలోకి రావలేము, యేసుని సమీపించలేమండి. వాక్యం ద్వారా కడుక్కుని పాదములు చేతులు కడుక్కుని బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ రక్తశోధమైన పాప పరిహారం చేసుకుని దేవుని ఆరాధించి స్తుతించేవారునే ఉండాలండి. ఇది ఎప్పుడు జరగాలి? కేవలం ఒక్కరోజే 2 రోజులండి. నిత్యము జరగవలసినటువంటి క్రియ అండి. మరి ఈ క్రియ ఎవరి కోసం? ఇది ఒకసారి మీరు 2 కొరింథీయులు 7 చూడము. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములన్నీ ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషములను నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఇది ఎప్పుడు కూడా మనం ఈ కట్టడిలో నిలవాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎందుకంటే మన శరీరానికి శుద్ధి కావాలి, అలాగే ఆత్మకి శుద్ధి కావాలి. ఈ రెండూ లేకుండా మళ్ళీ పరిశుద్ధత ఉండదండి. ఈ రెండింటి ద్వారానే దేవుని సమీపించాలి. ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఇంకా ముందుకెళ్తూ రోమీయులు చూడము 12వ అధ్యాయంలో 12:9 నుంచి 12 వచనాలు. మీ ప్రేమ నిష్కళంకమై ఉండవలెను, చెడ్డదానిని నహసించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదరి ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఎందుకంటే అంతరంగ శుద్ధి అంటే మన హృదయంలోనూ ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలండి? అమ్మా, ఎప్పుడు మనలో ఏముండాలి? అమ్మా, ప్రేమ లేనిదే ఏది లేదండి. మొట్టమొదటి స్థానం ఏమిటి? ప్రేమ. ఆ యొక్క ప్రేమ ఎలాగ ఉండాలి? ఆ ప్రేమలో స్వార్థం ఉండకూడదండి. నేను ప్రతిరోజు ఎవరైనా ఇద్దరు దానం చేయాలనుకున్నాం అనుకోండి, ఆ దానం చేసేవాడు ఎవరిని తీసుకొస్తామండి? అమ్మా, అంటే మనకు తెలిసిన వాళ్ళని, మనకి నమ్మకంగా ఉన్న వాళ్ళని
మనం ప్రేమించేవారిని తీసుకుని వచ్చి ఇచ్చుకుంటాం. అలా కాదండి. నిజంగా ఈ అవసరత ఎవరికి ఉన్నదో దాన్ని గుర్తించుకుని వారు ఎటువంటి వారైనా సరే, మన శత్రువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ మన ప్రేమతోనూ వారికి సహాయం చేసేవారునే ఉండి, ఆ ప్రేమలో ఏమి ఉండకూడదండి, ఎప్పుడు కపటాలు ఉండకూడదండి, ఎప్పుడు నిస్వార్థంగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం చదవమ్మా, ఇంకా ముందు చదవమ్మా. ఆసక్తి విషయంలో అమ్మా మాంజ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును అదేవిధంగా ఇంత మీ చదువు పైన చదువు 10వ వచనం చదవమ్మా. సహోదర ప్రేమలో విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారే ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఈ రెండు చేస్తారండి. ఈ రెండు చేయకపోతే మన హృదయం శుద్ధి అవ్వదండి. ఈ రెండు మనలో జరగాలి. ఈ రెండు కలిగి ఉన్నవారే క్రీస్తు ప్రభు అండి. ఆయన ఎప్పుడు తను గొప్ప చేసుకోలేదండి. అలాగే మనం కూడా ఏం చేసుకోవాలి, ఎదుటి వాడిని మనం గొప్పవానుగా ఎంచుకుని వానికి లోబడే వారునే మనం ఉండాలండి. కానీ మనల్ని గొప్పగా చేసుకుని వారు మనకు లోబడాలనే మనసు మనకు ఉంటే అది పాపంలో తీసుకెళ్తుంది. ఎప్పుడు ఎదుటివాడిని ఎలా చూడాలి, మనం మనకన్నా గొప్పవారు, అందుకని వాళ్ళు కూడా అలాగే చూడాలి. ఆ విధంగా ఒకరినొకరిని హెచ్చించుకునే వారికి ఉన్నాం అనుకోండి, అంటే మిమ్మల్ని నేను హెచ్చిస్తే మీరు మమ్మల్ని హెచ్చిస్తే అక్కడ మనం తగ్గించుకునే వారు అవుతాం. కాబట్టి మనలో అక్కడ పాపము దోషం రావడానికి అవకాశం ఉంది. పాపం ఎక్కడి నుంచి వస్తుంది, మనం హెచ్చించుకునేప్పుడే పాపం వస్తుంది. అది సహోదరి ప్రేమైనా సరే, ఏ విషయంలో అయినా సరే, ఈ విషయాల్లో కొన్ని అనురాగము గల వారి ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకుని, ఆసక్తి విషయంలో మాంజ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించి. మాంజ్యులు అంటే ఏమిటి? ఏదైనా ఫంక్షన్ ఉంటే నిమిషం లేట్ చేయమండి, కానీ మిగతా విషయాలు ఆసక్తి దీంట్లో ఉండాలి. మాంజ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పును గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. పరిశుద్ధుల యొక్క అవసరాలండి. ఇప్పుడు మీ ఇంట్లో మీలో ఒకరికి ఎవరైనా అవసరం వచ్చింది, వాళ్ళు మీ దగ్గర రావాలా, అన్యుల దగ్గరికి వెళ్ళాలా? అమ్మా, లేదు, వాస్తవం అంటే వాక్యానుసారంగా చెప్పండి. వారు ఎక్కడికి వెళ్ళాలి? మీరు సహాయం చేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కేసే అన్యుల దగ్గరికి వెళ్ళాలండి. అప్పుడు తీర్పులోకి వెళ్ళేది ఎవరు? ఇవన్నీ కూడా మనం వాక్యానుసారంగా చూసుకోవాలండి. వాళ్ళు ఏదో అవసరంలోకి వచ్చారు, తప్పదు, ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మనం దేవుని నమ్ముకునే పెట్టలేం కాబట్టి మన దగ్గరికి రావాలి, కాబట్టి మన దగ్గరికి వస్తారు. మా శక్తి ఉన్నా సరే మనం ఆ విషయంలో కనుక మనం కేవలం నిర్లక్ష్యం వహించుకున్నాం అనుకోండి, ఇష్టం లేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళాలి. వెళితే అది దేవుడు ఎలా చూస్తాడండి? ఈ విధమైన హృదయంతో మనం దేవుని యొద్ద శుద్ధి చేసుకోవాలనుకుంటే అవుతుందా? ఎప్పుడు కూడా పని చేయకూడదండి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కొద్ది దాంట్లోనే మన అవసరాల్లోంచి కొంత తీసి వారి అవసరాలు కూడా తీర్చుకునేవారునే ఉండాలి. ఇలాగ ఒకరొకరు సహాయం చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఎప్పుడు అన్యోన్యత ఎలా ఉంటుందండి? ఒంటిపేట తాడు ఎప్పుడు తెగిపోతుంది, కానీ అదే 30 ఏట తాడుగా ఉంటే
సంఘం ఎప్పుడు కూడా తలంచుకోదండి. ఎప్పుడు బయట ఎప్పుడు కూడా చేయి చేస్తుందండి. ఇది దేవుడిచ్చిన మార్గం అండి. అంటే దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే సంఘమే. సంఘం లోకంలో చేయి చేసకూడదండి. అక్కడ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ప్రార్థిస్తూ, ప్రార్థన విషయంలో ఎలాగ ఉండాలి? పట్టుదల కలిగి ఖచ్చితంగా దేవుని యొద్దకు ఆ స్థితిని తీసుకువెళ్ళేవారునే ఉండాలి. అందుకే అక్కడ ఎవరు ఉండాలండి? విజ్ఞాపన. మన కోసం ఎవరు చేస్తున్నారు? ఆయన అర్పణలో బలులు ఆయన మొదట ఇచ్చారండి. అవన్నీ జరిగించుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుని కార్యాలు మనకి ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని కార్యాలు జరగట్లేదంటే కారణం ఏమిటి? ఈ విషయాల్లోనే. కేవలం నేను నా అనుకుంటూ మన స్వార్థాలు చూసుకుంటూ ఉంటే స్వార్థం ఉన్న కూడా ఏముంటుందండి? పాపం ఉంటుంది. పాపం చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. వెళ్ళకపోతే ఎలా జరుగుతుంది? దాన్ని శుద్ధి చేసేది ఏది? దేవుని వాక్యం అండి. అందుకే మనకి అన్ని నిత్యం మనకి ఎక్కడికి శుద్ధి దేని ద్వారా కావాలండి? రోజు స్నానం చేస్తాం, కానీ హృదయాన స్నానం వాక్యం ద్వారా స్నానం చేస్తేనే అంతరంగం ఎప్పుడూ నిర్మలంగా ఉంటుందండి. స్వార్థం అనేది మనలో రాదండి. అందుకే ఎప్పుడు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. అంతరంగ శుద్ధి మన హృదయానికి అంటింది, మన ఆత్మకి అంటింది, ప్రతిదాన్ని కూడా శరీరానికి అంటింది కూడా మనం దేవుని సన్నిధానంలో శుద్ధి చేసుకునేవారునే ఉండాలండి. ఇంకా ముందుకు వెళదాం. ఇంకా ముందుగా ఎపిసి రాసిన 5వ అధ్యాయం చూడము. 26వ వచనం. పురుషులారా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మరి ఏమీ లేక పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు ప్రభు ఎవరి కోసం అప్పగించుకున్నారండి? అందుకే బలిపీఠం మీద ఉన్న క్రీస్తు బలిపీఠం ఎంత ముఖ్యమో ఆవరణలో ఉన్న గంగాళం కూడా అంత ముఖ్యమండి. మన పాత్ర శుభ్రం చేసుకోకుండా క్రీస్తు రక్తం తీసుకోకూడదు. ఈ పాత్రలోకి క్రీస్తు రక్తం తీసుకుంటున్నామంటే ఈ పాత్ర దేంతో శుద్ధి చేయాలండి? ఈ పాత్ర దేంతో శుద్ధి చేసుకోవాలి మనం? అక్కడ ఉన్న గంగాళంలో ఉన్న నీటి ద్వారానే. ఇప్పుడు మన క్రియల ద్వారా వచ్చిన పాపములు, మన చేతులతో చేసిన పనుల ద్వారా వచ్చిన పాపములు ఇవన్నీ ఎక్కడ కడుక్కోవాలి? ఆయన యొక్క వాక్యం ద్వారా కడుగుకొని క్రీస్తు రక్తాన్ని మనం తీసుకునే పాప పరిహారం చేసుకునే వారమునే ఉండాలి. కానీ ఆ వాక్యాన్ని అశ్రద్ధ చేసుకున్నాం అనుకోండి, పాపంతో కూడినటువంటి కడగని పాత్రలో కనుక పవిత్రమైన తీసుకుంటే అది పవిత్రంగా ఉంటుందా, అపరిశుద్ధం అవుతుందా? ఒక క్షణం ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. అందుకని ఈ పాత్రలోకి తీసుకోవటానికి ఈ పాత్ర దేంతో కడగాలి? ఈ పాత్రలో తీసుకోవటానికి ఈ పాత్రను దేంతో కడగాలి? ఆవరణలో ఉన్నటువంటి అది శరీరమైన గంగాళంలో ఉన్న నీరుని ఉపయోగించుకుని శుద్ధి చేసుకుని, శరీరానికి అంటింది కానీ, ఆత్మకి అంటింది కానీ, హృదయానికి అంటింది కానీ అన్నింటినీ శుద్ధి చేసుకుని ఆయన పరిశుద్ధాన్ని బలిపీఠాన్ని సమీపించి మన మీద ఏలుబడి చేస్తున్న పాపములు అన్నింటినీ పరిశుద్ధపరచుకోవడానికి ఆ రక్తాన్ని తీసుకుని శుద్ధి చేసుకునేవారునే ఉండాలండి. అది దేవుడిచ్చేటువంటి నిత్యమైన కట్టడి. అందుకే ఎప్పుడు కూడా అంతరంగ శుద్ధి అండి అనేది అన్నీ కూడా బలిపీఠం మీద ఉన్నటువంటి, ఇక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి ఎంత ముఖ్యమో ఆ గంగాళం కూడా అంతే ముఖ్యమండి. అంటే వాక్యం కూడానే. ఏసే రక్తం ఎంత ముఖ్యమో ఆయన వాక్యం కూడా అంతే ముఖ్యమండి. ఈ రెండు ఒకదానికొకటి ముడేసి ఉంటాయండి.
ఈ రెండిట్లో మనం ముందుకెళ్ళేవారమునే ఉండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇంకా ముందుకెళ్తే యోహాను సువార్తలో 15:3 చూడమ్మ. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు ఏమై ఉన్నామండి? ఇప్పుడు ఆయన చెప్పిందన్నీ మనం పాటించుకుంటూ వచ్చామనుకోండి, ఆ సేవలు మనకి ఏమో దొరుకుతుంది? ఇప్పుడు మనం విన్నదంతా పాటించుకుంటే ఏం దొరుకుతుంది మనకి? ఇప్పుడు మీరు పవిత్రులనే నేను మీతో చెప్పుచున్న మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులనే ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నివసించుటనే కానీ తానంత తాను ఎలాగ ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మన దేవులో నిలిస్తేనండి ఫలాలు పొందుకునేది. వేరొక విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనలో నిలిచి ఆయన ద్వారా మనం ముందుకు వెళ్తానే కానీ, ఎందుకంటే ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. ఇప్పుడు ఆయన మాటను బట్టి మనం పరిశుద్ధపరచబడ్డామండి. మరి పరిశుద్ధపరచబడిందో ఎవరిలో అంటికట్టబడాలి? క్రీస్తులోనే. ఆయన ద్వారా మనం ఫలించాలి. అప్పుడు మనం ఖచ్చితంగా బలవంతులుగా మారుతామండి. అటు ఫలాలు ఇచ్చేవారుగా ఉంటామండి. ఆ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మార్గం. కానీ ఆయన వేరే గుండి మనం ఏమీ సాధించలేము. ఏది సాధించడం అనేది అసాధ్యమండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక కొమ్మ ఇరిసేయండి, కొమ్మ ఇరవబడిన కొమ్మ ఎండిపోతుందా, చెట్టు ఎండిపోతుందా? మరి అదే కనుక అదే చెట్లు నిలిచి ఉంటే మనకేమను కనుక ఇరిగిపోతే, అందులోంచి అంట్లో తప్పుకుంటే, అందులో ఫలించకపోతే అక్కడ నష్టం ఎవరు దొరుకుతుందండి? కేవలం మనకేనండి. అందులో మనం ఆయనలో అంటుకట్టుకునేవారునే ఉండాలి. ఆయనలో లేకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వరకు వాక్యం గురించి విన్నాం కాబట్టి ఇంక చివరిగా ముగించేసుకుందాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 11 నుంచి 13 వరకు చూడమ్మా. మరియు పరలోకము తెరవబడినటువంటి సూచితిని, అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఇండువాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేసు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన నామం ఒకటి ఆయన కలగదు, అది ఆయనకే కానీ మరి ఎవ్వనికి కలగదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇందాక మనం విన్నదంతా ఎవరి గురించి? ఈ బలిపీఠం మీద బలిపీఠము, అలాగే అక్కడ ఉన్న గంగాళం అనే శరీరము ఎవరిదండి? ఈ వాక్యం ఇప్పుడు రాయబడిన ఆయనదేనే. అందుకే ఆయన ఎవరైనా అత్యున్న సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజులకు రాజును, ప్రభులు ప్రభు అండి. ఆయనే మన కోసం తన స్థాయిని ఎంతవరకు తగ్గించుకున్నారండి? ఆయన శరీరాన్ని పాత్రగా చేసి, గంగాళంగా చేసి, ఆయన వాక్యాన్ని నీరుగా మార్చి, మన శుద్ధి చేసి, తన రక్తాన్నే పాప పరిహార బలి కింద మనకు అర్పించి, మన శుద్ధి చేసి ఈ మార్గాన్ని మనకి ఇచ్చారు. మరి ఈ మార్గాన్ని మనం ఏం చేసుకోవాలి? వాక్యం అంటే ఏదో ఎక్కడో ఎన్న మాటలు కాదండి. వాక్యం అంటే క్రీస్తు అండి. ఆ నామం ఆయన ఒక్కరికే ఉందండి. అందుకే ఆ నామం ఎవరికి ఉంది? మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుండిరి. జనములు కొట్టుడికై ఆయన నోటిలోంచి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. దేవుని మాట వాడిగల ఖడ్గం అండి.
ఆ ఖడ్గానికి ఎప్పుడు కూడా మొఖమాటం ఉండదండి. అయినా ఆ ఖడ్గం ఎటువంటిది? 2 అంచుల వాడిగల ఖడ్గం అండి. అంతరంగాల్లో కూడా దూరి పాపాన్ని బయటికి లాగగలిగిన శక్తి గలదండి. అందుకే ఆయన వైద్యుల్లోనే పరమ వైద్యుడు. అంతరంగాల్లో ఎక్కడో మరుగుపడిపోయిన పాపాన్ని కూడా శుద్ధి చేయగల శక్తిగలమైన వాక్యమే దేవుని వాక్యం అండి. ఆ వాక్యం అంటే ఎవరు? క్రీస్తేనండి. క్రీస్తే మనకు బలిపీఠం అండి. క్రీస్తే మన గంగాళం. ఆయన వాక్యమే క్రీస్తు అండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయనే మనకి దేవాలయం అండి. ఇప్పుడు మనం వెళ్ళే మార్గం ఈ యొక్క దేవాలయమేనండి. పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవాలయం మార్గం అండి. ఈ మందిరమే మార్గం, ఇంకో మార్గం లేదండి. మనం ప్రయత్నం చేసామనుకోండి, ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళవలసిన వారు అంటే రెండో మార్గం ఇంకోటి ఉన్నది, అదే మరణ మార్గం అండి. పాతాళంలోకి వెళ్ళిపోతాం. వెళ్తే ఆ మార్గంలోకి వెళ్ళాలి, లేకపోతే పక్కనున్న మార్గంలోకి వెళ్ళాలి. ఇంకో మార్గం లేదండి. వెళ్తే పరలోకం, అదే లేకపోతే నరక మార్గం. ఇందులో ఏది కావాలి మనకి? అందుకే ఇందాక సామెతలు ఏం చెప్పారండి? అనుదినము, ఇంకొక చదువు 8వ అధ్యాయం 15వ వచనం. ఒక నిజం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాసుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. హల్లెలూయా. అందుకే మనం జాగ్రత్త చేసుకోవాలండి. ఏ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాం, ఏ విషయంలో మనం తప్పులు చేస్తున్నాం. ఎందుకంటే పోగొట్టుకుంటే దొరికేది కాదండి, ఇంకో మార్గం మనకి లేదండి. మరి ఎందుకోసం మరి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? అందుకే ఇప్పుడు ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో మన మార్గాన్ని పరిశీలన చేసుకుని, ప్రభా నీ మార్గంలో ఉన్నాం, నీ రక్తంతో కడగబడ్డాం, దాన్ని గుర్తు చేసుకోవడానికి బల్ల భోజనం అండి. మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? మరి క్రీస్తు మార్గంలోకి వెళ్తున్నామా, లేకపోతే రక్తం ద్వారా వెళ్తున్నామా, లేకపోతే మన సొంత మార్గంలోకి వెళ్తున్నాం? దాన్ని గుర్తు చేసుకోవడానికే బల్ల భోజనం అండి. మనలో ఏమైనా అపరిశుద్ధత ఉంటే ఏం చేసుకోవాలి? వెంటనే పరిశుద్ధపరుచుకుని శుద్ధి చేసుకుని ఆయన బల్ల భోజనానికి సిద్ధపడేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ఆయన అనుదినము కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే ఆ మార్గం పరలోకానికి వెళ్ళే మార్గం అండి. ఎప్పుడు ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్ళిపోతాడు. కానీ ఆ గుమ్మంగాడు కాకుండా మనం ఎక్కడో ఉన్నామనుకోండి, ఆయన వస్తారు, వెళ్ళిపోతారు. అందుకే ఎప్పుడు కూడా మన కనుదృష్టి దేని మీద ఉండాలి? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఎప్పుడు గడప అంటే క్రీస్తు అండి. క్రీస్తుని కనిపెట్టుకున్నవాడు ఎప్పుడు కూడా ధన్యుడేనండి. తీసు